వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్కి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ప్రోగ్రామ్ కంట్రోల్. సో బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. ప్రోగ్రామ్ కంట్రోల్ అంటే ఏంటి? వెన్ అ CPU ఎగ్జిక్యూట్స్ అన్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్ నార్మలీ గోస్ స్టెప్ బై స్టెప్. మన ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక CPU ఉంది, అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్స్ని? నార్మల్ ఫ్లోలో అయితే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1 తర్వాత ఇన్స్ట్రక్షన్ నెంబర్ 2, 3, 4 అలా. బట్ సమ్ టైమ్స్ ఇట్ నీడ్స్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ డిపెండింగ్ ఆన్ సమ్ కండిషన్స్. బట్ ఇప్పుడు ప్రతిసారి 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళదంట. ఎందుకంటే కొన్ని టైమ్స్ అక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వస్తాయి, లూప్స్ ఉంటాయి, నార్మల్ ఫంక్షన్ కాల్స్ ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు మనం నెక్స్ట్ లైన్ని కాల్ చేయం కదా. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ అక్కడ మనకి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది మారుతుంది. సో ద పార్ట్ ఆఫ్ ద CPU దట్ కంట్రోల్స్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్ కంట్రోల్. సో CPUలో ఒక రిజిస్టర్ ఉంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్ అని. సో అది మన ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ దేని పాయింట్ చేస్తుందా అనే దాన్ని ఫైన్ చేస్తుంది. సో ఇలా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని ఫైన్ చేసే ప్రాసెస్ని ఏమంటాం మనం అంటే ప్రోగ్రామ్ కంట్రోల్ అంటాము. సో ప్రోగ్రామ్ కంట్రోల్ రిఫర్స్ టు ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెకానిజమ్స్ దట్ చేంజ్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. నార్మల్గా 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తూ సీక్వెన్షియల్ వెళ్తే పర్లేదు. అలా కాకుండా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే వేరే ఇన్స్ట్రక్షన్ ఎక్కడో వేరే ప్లేస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ని పాయింట్ చేస్తున్నాము అంటే, సో ఆ మెకానిజంని ఏమంటాం మనం? ప్రోగ్రామ్ కంట్రోల్ అంటాము. సో ఇట్ టెల్స్ వాట్ టు ఎగ్జిక్యూట్ నెక్స్ట్. సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి నెక్స్ట్ అని చెప్తుంది. నార్మల్ వర్సెస్ కంట్రోల్డ్ ఫ్లో. నార్మల్ ఫ్లోలో ఏం జరుగుతుంది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ సీక్వెన్షియల్లీ, వన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ అనదర్. సో అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో బేస్డ్ ఆన్ వాట్ యూ గేవ్. సో ఫస్ట్ లైన్లో మీరు A = B+C అని ఇచ్చారు, సెకండ్ లైన్లో A = B ఇచ్చారు, సెకండ్ లైన్లో C = A ఇచ్చారు. సో ఆ 3 లైన్స్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అది నార్మల్ ఫ్లో. ప్రోగ్రామ్ కంట్రోల్డ్ ఫ్లో, ఎగ్జిక్యూషన్ జంప్స్ ఆర్ బ్రాంచెస్ టు అనదర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మీకు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ తెలిసే ఉంటాయి. సి ప్రోగ్రామింగ్లో కానీ పైథాన్ కానీ మీరు ఇప్పటికే స్టార్ట్ చేస్తుంటే తెలుస్తుంది. సో దాంట్లో ఇఫ్ కండిషన్స్ తెలుసు కదా మనకి. ఒకవేళ ఇఫ్ A greater than B ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆర్ ఎల్స్ గో టు లూప్, ఇంకా వేరే గో టు సమ్ అదర్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అన్నప్పుడు, సో అప్పుడు మనం నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయం కదా. ఒకవేళ ఈ A greater than B అనేది ఫాల్స్ అయి ఉండొచ్చు. సో అప్పుడు మన ఇన్స్ట్రక్షన్ ఎక్కడికి వెళ్ళాలి? ఎల్స్కి వెళ్ళాలి, నెక్స్ట్ లైన్ని కాదు కదా ఎగ్జిక్యూట్ చేసేది. టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. టైప్స్ ఏంటి? ఏ కండిషన్లో మనకి ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది జరగవచ్చు అంటే ఏ కండిషన్స్లో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కాకుండా మరి వేరే ఇన్స్ట్రక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రోగ్రామ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ మెయిన్లీ ఇంక్లూడ్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, సబ్రౌటిన్ కంట్రోల్ అండ్ ఇంటరప్ట్స్. అవంటే ఏంటో నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే యూస్ టు చేంజ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే మన ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటే ఆ ఫ్లోని చేంజ్ చేయడానికి మనం బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ వాడతాము. దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ, అన్కండిషనల్, కండిషనల్. అన్కండిషనల్ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ జంప్ టు ఎ స్పెసిఫిక్ అడ్రస్. ఎగ్జాంపుల్ జంప్ 2050. సో మన ప్రోగ్రాంలో ఒక లైన్ ఆఫ్ ఒక ఇన్స్ట్రక్షన్కి వెళ్ళినామంటే ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు ముందే తెలిసి ఉంటుంది. అది అన్కండిషనల్. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే మనకి ఈ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళాము, printf number is 0 or negative అనే ఈ ఇన్స్ట్రక్షన్కి వెళ్తే ఇక్కడ ఏదైనా కండిషన్ ఉందా నెక్స్ట్? లేదు. బట్ ఆల్వేస్ వీఆర్ జంపింగ్ టు ద ఎండ్ అంటే ఇక్కడికి వచ్చి రిటర్న్ 0 చేస్తాము. ఎందుకు? అది ఒక అన్కండిషనల్ బ్రాంచ్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత పక్కా మనకి గో టు ఎండ్ అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది కూడా సేమ్. ఇక్కడ printf number is positive అని ప్రింట్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా గో టు ఎండ్ అనే ఉంటుంది. సో ఈ గో టు ఎండ్ అనే అడ్రస్కి పాయింట్ చేస్తుంది ప్రోగ్రామ్ కంట్రోల్. నెక్స్ట్ కండిషనల్ బ్రాంచ్ అంటే ఏంటి? జంప్ హ్యాపెన్స్ ఓన్లీ ఇఫ్ అ కండిషన్ ఈజ్ ట్రూ, అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ బేస్డ్ ఆన్ ఫ్లాగ్స్ లైక్ జీరో, క్యారీ, నెగిటివ్. ఎగ్జాంపుల్, బ్రాంచ్ ఇఫ్ జీరో ఈజ్ జీరో flag equal to 1. Branch if zero flag is equal to 0, used for if else or loop conditions. ఇవి ప్రోగ్రామింగ్లో చూస్తే ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 యూ ఆర్ గోయింగ్ టు పాజిటివ్. ఇక్కడ కండిషన్ ఉంది, అది సాటిస్ఫై అయితేనే నువ్వు ఈ పాజిటివ్ అనే చెప్పి ఈ బ్లాక్కి వెళ్తావు, లేదంటే వెళ్ళవు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ట్రూ అయితేనే యూ విల్ బి మూవింగ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ద కోడ్, అదర్వైజ్ నో. Subroutine control, procedure call or return, used to call and return from the function or subroutine. మనకు తెలుసు ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం మెయిన్ ప్రోగ్రాంలో ఇంకొక ప్రోగ్రామ్ని కాల్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే కూడా ఈ మెయిన్ ప్రోగ్రాంలో డిస్ప్లే మెసేజ్ అనే ప్రోగ్రామ్ని కాల్ చేస్తాం. ఈ మెసేజ్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మన CPU అనేది ఒక స్టాక్ అలొకేట్ చేస్తుంది, దానికి కంపైలర్ ఒక స్టాక్ని అలొకేట్ చేస్తుంది. ఆ స్టాక్లో మనం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాము. మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం అయిపోయింది అంటే వీ షుడ్ వానిష్ దట్ స్టాక్. ఆ స్టాక్ని రిమూవ్ చేసేసి మళ్ళీ వీ షుడ్ కమ్ బ్యాక్ టు మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చి ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ సబ్రౌటిన్ అనేది ప్రింట్ చేయాలి కదా ఇక్కడ. సో దాన్ని మనం ఇందులో చూస్తే COAలో చూస్తే యూస్ టు కాల్ అండ్ రిటర్న్ ఫ్రమ్ ద ఫంక్షన్స్ ఆర్ సబ్ ప్రోగ్రామ్స్. మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో దీన్ని కాల్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట, ప్రొసీజర్ కాల్ అనేది. నెక్స్ట్ రిటర్న్ అనేది ఏంటి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే మళ్ళీ మనం ఇక్కడికి రిటర్న్ వచ్చేసేయాలి. అండ్ కాల్ అంటే జంప్స్ టు అ సబ్ రౌటిన్ అండ్ సేవ్స్ ద రిటర్న్ అడ్రస్. ఇక్కడికి వెళ్తాం బట్ మళ్ళీ రిటర్న్ ఎక్కడికి రావాలనే అడ్రస్ని స్టోర్ చేసి పెట్టుకుంటాము. రిటర్న్స్ టు ద సేవ్డ్ అడ్రస్ ఆఫ్టర్ సబ్ రౌటిన్ ఫినిషెస్. సో ఇది ఫినిష్ అయిపోయింది, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది రిటర్న్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్, కాల్ సమ్ అనేది ఒక ఫంక్షన్, దాన్ని కాల్ చేస్తాము, అది అయిపోగానే రిటర్న్కి వచ్చేస్తాం. హెల్ప్స్ ఇన్ కోడ్ రీయూజబిలిటీ అండ్ మాడ్యులారిటీ. సో ఎందుకు యూజ్ చేస్తాం. అండ్ ఇంటరప్ట్ కంట్రోల్, ఈ రెండు కాకుండా ఇంకొక కండిషన్ ఉంటుంది, ఇంటరప్ట్ కంట్రోల్. ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే CPU తన పని తను చేసుకునేటప్పుడు ఏదైనా హై ప్రియారిటీ టాస్క్ లైక్ హార్డ్వేర్ నుంచి కానీ సాఫ్ట్వేర్ నుంచి కానీ ఏదైనా హై ప్రియారిటీ టాస్క్ వస్తే అది తను చేసే పనిని ఆపేసి మరి ఆ ఇంపార్టెంట్ టాస్క్ని ఫినిష్ చేసి మళ్ళీ అది ఏదైతే పని చేస్తుందో అక్కడికి వచ్చేయాలి. దాన్ని ఇంటరప్ట్ కంట్రోల్ అంటాం. సో వెన్ used when external or internal event needs immediate CPU attention. CPU presence దానికి కావాలి. CPUతో పని ఉంది అంటే CPU అప్పుడు ఏ పని చేస్తున్నా సరే దాన్ని ఆపేసి మరి ఏదైతే ఇంపార్టెంట్ టాస్క్ ఉందో దాన్ని ఫినిష్ చేస్తుంది. ద CPU temporarily stops the main program, serves the interrupt and then resumes. ఇంటరప్ట్ అంటే ఏం లేదు, మళ్ళీ ఇంటరప్ట్ అంటే అదొక ప్రోగ్రామే, అది ఒక హై ప్రియారిటీ ప్రోగ్రామ్ అనమాట. ఎగ్జాంపుల్, కీబోర్డ్ ఇన్పుట్ ఇచ్చింది, కాజెస్ ద ఇన్పుట్. ఇది హార్డ్వేర్ ఇంటరప్ట్ కిందకి వస్తుంది. కీబోర్డ్లో మనం ఏదో ఎంటర్ చేస్తాము, అది CPUకి ఎలా తెలియాలి, కీబోర్డ్ నుంచి డ్రైవర్ ఉంటుంది, డ్రైవర్ ఇంటరప్ట్ని కాల్ చేస్తుంది. ఇంటరప్ట్ని కాల్ చేయగానే CPUకి తెలుస్తుంది, అమ్మో ఇది హై ప్రియారిటీ టాస్క్, మనం ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని. CPU హ్యాండిల్స్ ఇట్ అండ్ రిటర్న్స్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. ఆ ఇన్పుట్ని తీసుకొని స్టోర్ చేసుకొని వెంటనే అది ఏదైతే ప్రోగ్రామ్ చేస్తుందో ఇంతకు ముందు అక్కడికి వెళ్ళిపోతుంది. used for IO operations, hardware faults and timers etc. ఇప్పుడు దీని ఫ్లో ఎలా ఉంటుందంటే నార్మల్ ఎగ్జిక్యూషన్ అంటే నార్మల్ ఏదో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, ఇంటరప్ట్ అక్కర్ అయింది, సేవ్ ద కరెంట్ స్టేట్. అప్పుడు ఇంటరప్ట్ రాగానే కరెంట్ స్టేట్ ఎక్కడుందో అది స్టోర్ చేసుకోవాలి, అప్పుడే కదా ఆ హై ప్రియారిటీ టాస్క్ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి రావచ్చు. సో సేవ్ ద కరెంట్ స్టేట్ అండ్ ఎగ్జిక్యూట్ ద ISR, ఇంటరప్ట్ హ్యాండ్లర్. అంటే ISR ఏంటంటే ఇప్పుడు కీబోర్డ్ ప్రెస్ చేయగానే మనం ఏ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ప్రోగ్రామ్ని ISR అంటాం అనమాట. అండ్ రీస్టోర్ ద సేవ్డ్ స్టేట్. ఇప్పుడు ఆ ఇంటరప్ట్ హ్యాండ్లర్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఏదైతే ఒరిజినల్ ప్రోగ్రామ్ CPU చేస్తుందో అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఇట్ విల్ రీస్టోర్ ద సేవ్డ్ స్టేట్ అండ్ కంటిన్యూ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని కంటిన్యూ చేస్తుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కంట్రోల్కి స్టార్ట్ ఫస్ట్ ఏం చేస్తుందంటే మనం ఒక
ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్తాను మీకు. ఏంటంటే ఫస్ట్ ఏని బీని కంపేర్ చేసి ఒకవేళ ఈక్వల్ అయితేనేమో ఈక్వల్ అనే బ్లాక్కి వెళ్ళాలి, లేదంటే నాట్ ఈక్వల్ అనే బ్లాక్కి వెళ్ళాలి. ఇది ప్రోగ్రామ్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, మనకి ఏ అనే వాల్యూ కావాలి, బి అనే వాల్యూ కూడా కావాలి. సో లోడ్ వాల్యూ ఆఫ్ ఏ ఇంటూ అక్యుములేటర్. మన సిపియు ఏం చేస్తుంది, ఏని రీడ్ చేసి అక్యుములేటర్లో స్టోర్ చేస్తుంది అండ్ ఏని బీని కంపేర్ చేస్తుంది. ఒకవేళ ఏ అండ్ బి ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేస్తుంది, ఈక్వల్ అనే బ్లాక్కి వెళ్ళాలి. ఒకవేళ ఈక్వల్ కాదనుకోండి, సో అప్పుడు నాట్ ఈక్వల్ అనే బ్లాక్కి వెళ్ళాలి. ఈక్వల్ అయితే వన్ని R1లో స్టోర్ చేయాలి. అంటే R1 ఈక్వల్ టు 1 మీన్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అనే బిట్ని సెట్ చేస్తుంది ఇక్కడ అండ్ జంప్ ఎగ్జిట్కి వెళ్ళిపోద్ది. అండ్ నాట్ ఈక్వల్ అయితే ఏం చేస్తుంది, ఇక్కడ 1 అంటే ట్రూ కదా, 0 అంటే ఫాల్స్. సో రిజల్ట్లోకి 0ని స్టోర్ చేసి ఏ అండ్ బి అనేవి ఈక్వల్ కాదు అని చెప్పి ప్రింట్ చేసేసి ఎగ్జిట్ హాల్ట్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో ఇలా మనకు కనిపించే చిన్న చిన్న ప్రోగ్రామ్ సిపియులో ఇన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యి అది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్స్ని. అదనమాట. అండ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.